ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేసినట్లు ఇజ్రాయెల్ ఒక కీలక నిఘా సమాచారాన్ని అమెరికాకు అందించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రొఫెసర్ గారు, ఈ మధ్యనే ఇరాన్ హిట్ లిస్ట్లో నేనున్నాను అంటూ ట్రంప్ కూడా మాట్లాడారు కదా సార్. అది మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం ఏంటి సార్? ఈ వార్తల్లో వాస్తవం ఎంత? అంటే సిఎన్ఎన్ చూశాను పొద్దున్నే. సిఎన్ఎన్ కథనం ఏంటి అంటే అమెరికా హాజ్ నాట్ ఎండార్స్ ఇట్. అంటే ఇజ్రాయిల్ నిఘా వర్గాల సమాచారమే తప్ప అమెరికా దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు అయితే అమెరికా దగ్గర లేవు అని సిఎన్ఎన్ ప్రకటన, నా వార్త కాదు. సో నిన్న ట్రంప్ అన్నాడు. అయితే ఒకటి, ఇజ్రాయిల్ నిఘా సంస్థ చాలా సమర్థవంతమైంది, అందులో అనుమానం లేదు. ఇజ్రాయిల్ నిఘా సంస్థ మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ మోస్ట్ టెక్నాలజికల్లీ వెల్ ఎక్విప్డ్. వారు ఎక్కడ ఎవరినన్నా పట్టుకోగలుగుతారో, ఎవరైనా లేపేయగలుగుతారు. అంత శక్తివంతమైన సంస్థ. మనకు టెహ్రాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన హమస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనీయన్ లేపేశారు. ఈవెన్ మీకు హిజ్బుల్లా వాళ్ళు వాడే పేజర్స్లో ఇంటర్వ్యూన్ అయ్యారు. తమ ఇజ్రాయెల్ కంపెనీ, ఒక ఇజ్రాయెల్ బినామీ కంపెనీ, ఆ పేజర్లలో ఒక బ్యాటరీలు సప్లై చేసి ఏకకాలంలో పేలేలా చేశారు. సో టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి సైంటిస్ట్లనే లేపేశారు. సో దే ఆర్ నోన్ ఫర్ ఇట్, అందులో డిస్ప్యూట్ లేదు. ప్రపంచంలో ఉన్న ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో, కౌంటర్ టెర్రరిజం అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇజ్రాయెల్ మించిన వాళ్ళు లేడు. వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా మన పెగసస్ గురించి చర్చ అంతా చూసాము. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని సైంటిఫిక్ కెపబిలిటీస్ రీత్యా మనం డౌట్ పడాల్సింది లేదు, కానీ పొలిటికల్ ఇంటెంట్ రీత్యా డౌట్ పడాలి. పొలిటికల్ ఇంటెంట్ ఏంటి? ఈ అగ్రిమెంట్, అమెరికా ఇరాన్ డీల్ కుదరడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, నెతన్యాహుకు అసలే ఇష్టం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ యుద్ధం అంటూ లేకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు. అధికారంలో ఉండకపోగా జైల్లో ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆయన పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కు విజ్ఞప్తి చేశాడు, మీరు ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దేశానికి చేసిన సేవలకు గాను ఆయన పైన అవినీతి, ఆ కుంభకోణాల ఆరోపణల పైన పార్డన్ ప్రకటించండి, క్షమాభిక్ష ఇవ్వండి అని. సో అందువల్ల నెతన్యాహు అల్ట్రా నేషనలిస్ట్ పాలిటిక్స్ మద్దతుతో బతకాలి. అందువల్ల యుద్ధం అంటూ ఆగితే నెతన్యాహు పొలిటికల్ ఫ్యూచర్ క్లోజ్, నెతన్యాహు జైల్లో ఉన్న ఆశ్చర్యం లేదు. అందువల్ల నెతన్యాహు నిరంతర వార్ కోరుకుంటాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్న అల్ట్రా నేషనలిస్టులకు కూడా అదే కావాలి. ఇజ్రాయిల్ స్వభావ రీత్యానే నిరంతరం వార్లో ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం ఇజ్రాయిల్కి ఇష్టం లేదు. హిజ్బుల్లాతో శాంతి పాటించడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇది నేను చెప్పడం కాదు, ట్రంపే చెప్పాడు. నాకు నెతన్యాహుకు అమెరికాకు ఇజ్రాయెల్కి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయన్నాడు. ఒక దశలో ఇజ్రాయెల్ను మేము లేకపోతే నీ బతికే లేదని తిట్టాడు. ఇవన్నీ మనం చూసాం. అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్, అమెరికన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వార్కు ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వార్ కూడా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. అమెరికన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వార్ ఏంటంటే ఈ ప్రాంతంలో తన ఆధిపత్యం నిలబడాలి. ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వార్ ఏంటంటే ఇరాన్ను కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. సో ఈ రెండు ఆబ్జెక్టివ్స్లో ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. అందుకే ఇరాన్పై వార్ను కొనసాగించాలని కోరుకుంటే ట్రంప్ ఏమో వీలైనంత త్వరగా ఆపి ఏదో ఒకటి పేరు చెప్పి గౌరవప్రదంగా బయటపడాలి ట్రంప్ లక్ష్యం. అందుకే ట్రంప్ ప్రపోజెస్, నెతన్యాహు డిస్పోజెస్ అన్నట్లు. సో ట్రంప్ ప్రతిపాదిస్తాడు, నెతన్యాహు దాన్ని భగ్నం చేస్తూ ఉంటాడు. సో అందువల్ల ఇది కూడా ఇరాన్తో డీల్ను క్యాన్సిల్ చేయించడానికి ఇజ్రాయెల్ వాడుతున్న పన్నాగం అనేది డౌట్. ఎందుకంటే అయితే దీనికి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఇటీవల ఖమేనీ అంత్యక్రియల్లో నినాదాలు ఇచ్చారు, డెత్ టు ట్రంప్ అని, ట్రంప్ను పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని పోస్టర్లు కూడా కనిపించాయి. డెఫినెట్గా ఇరాన్ ట్రంప్ పైన కోపంతో ఉన్నమాట నిజం. ఎందుకంటే కాసిం సొలైమనీ అని
ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇప్పుడు కంప్లీట్ ఇరాన్ కంట్రోల్లో తెచ్చుకున్న ఐఆర్జీసీ వ్యవస్థాపకుడు కాసిం సొలైమనీ. సో కాసిం సొలైమనీ ఇరాక్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో ఉండగానే అక్కడ ఇరాకీ షియా మిలీషియాతో కలిసి ఉన్న సమయంలో మీకు అమెరికా దాడి చేసి కాసిం సొలైమనీని చంపేసింది. అయతుల్లా ఖమేనీ ఆ రోజు కాసిం సొలైమనీ అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకొని దేవుడు నన్ను తీసుకెళ్ళినా మంచిగా ఉండేది, సొలైమనీని కాపాడి అని మాట్లాడాడు. సో అందువల్ల మీకు ఆ తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీని కూడా మొదటి రోజే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయాక ఇరాన్ మరోసారి ప్రతిజ్ఞ చేసింది. కాసిం సొలైమనీ హత్యకు, అయతుల్లా అలీ ఖమైనీ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ప్రతీకారం ఎవరిపైన తీర్చుకుంటారంటే ట్రంప్ పైన, నెతన్యాహు పైన తీర్చుకుంటారు. కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో ఇరాన్ ఆ పని చేస్తుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇజ్రాయెల్ నిఘా సమాచారాన్ని మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ట్రంప్ ఇరాన్కు లొంగిపోయి ఒక రకంగా తోక ముడుచుకొని ఒప్పందం చేసుకుంటాడు. ఇది నేను చెప్పడం కాదు, మనం ఇదే మీతో మాట్లాడేటప్పుడే నేను గార్డియన్, మీకు న్యూయార్క్ టైమ్స్, అలాగే ది ఇండిపెండెంట్, ది అట్లాంటిక్ వీళ్ళ హెడ్లైన్స్ కూడా చూపెట్టాను ఒకసారి. ఇప్పుడు ది అట్లాంటిక్ హెడ్లైన్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. న్యూయార్క్ టైమ్స్ హెడ్లైన్, సో హౌ అమెరికా లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్, హౌ ట్రంప్ లాస్ట్ ఇస్ వార్ విత్ ఇరాన్, పాజ్ ఈజ్ నాట్ ది విక్టరీ అని. సో ఇవన్నీ కూడా నీకు చూపెట్టాను మీకు. అంటే క్లియర్గా అన్ని అంశాలలోనూ ఇరాన్ డిమాండ్లకు అంగీకరించి అమెరికా ఒప్పందం చేసుకుంది. ఉదాహరణకు ఇరాన్ ప్రాక్సీస్ను ఇరాన్ బలపరచకూడదు అనేది ఎక్కడా లేదు ఒప్పందంలో. పైగా ఇరాన్ ప్రాక్సీస్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేద్దనుంది. ఇప్పుడు హిజ్బుల్లా, యెమెన్, హూతీస్ వీళ్ళని ప్రాక్సీస్ అంటారు. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన ప్రస్తుతం ఏమీ లేదు, 60 రోజుల్లో దాని గురించి చర్చిస్తారనుంది. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ పైన ఎక్క మాట లేదు, ఈ డీల్లో లేనే లేదు. ఇరాన్ రెజీమ్ చేంజ్ ప్రస్తావన లేదు, ఇవి ఏవి కూడా లేవు. పైగా ఇరాన్ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చాలనుంది, ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తివేయాలనుంది. అలాగే ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తివేయడమే కాదు, ఇరాన్ నిధులు ఫ్రీజ్ అయి ఉన్నాయి, వాటిని విడుదల చేయాలనుంది. సో ఇన్ని రకాలుగా ఇరాన్కు అనుకూలమైన డీల్ పైన ట్రంప్ సంతకం పెట్టాడు బయటపడటానికి. అయితే ఈ లేటెస్ట్ వార్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన అమెరికా ఇరాన్ల దృక్పథాల్లో తేడా ఉంది. అమెరికా అనేది అది యుద్ధానికి ముందు ఎలా ఉండనో అలా ఉండాలి అనేది అమెరికా వాదన, ట్రంప్ వాదన కాదు. యుద్ధం తర్వాత మాకు అర్థమైంది, మేము దీన్ని కంట్రోల్ చేయగలం, దీనిపైన కంట్రోల్ ద్వారా మా ప్రయోజనాలు మేము నిలబెట్టుకోగలం ఇరాన్కి అర్థమైంది. అందుకే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పోయే షిప్స్ ఇరాన్ చెప్పిన మార్గంలోనే, ఐఆర్జీసీ సూచించిన మార్గంలోనే వెళ్ళాలి అని ఇరాన్ కండిషన్. సో దీనికి అమెరికా అంగీకరించలేదు, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలని. వాస్తవంగా ఇరాన్ కూడా ఏం టోల్ ట్యాక్స్ ఏం విధించలే. ఇటీవల ఒక 3 షిప్స్ ఇరాన్ నిర్దేశించిన మార్గంలో కాకుండా, ఐఆర్జీసీ చూపెట్టిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళాయి కనుక ఇరాన్ అటాక్ చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్లోని మిలిటరీ స్థావరాలు అటాక్ చేసింది. దాన్ని మళ్ళీ రిటాలియేషన్గా ఇరాన్ బహ్రెయిన్, కువైత్లో ఉన్న ఇన్స్టలేషన్ అటాక్ చేసింది. అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇరాన్ క్లియర్గా పైచేయి సాధించింది. అలాంటి టైంలో ట్రంప్ పైన దాడి చేసి, ట్రంప్ను హత్య చేసి ఇరాన్ తనకు వచ్చినటువంటి అప్పర్ హ్యాండ్ అడ్వాంటేజ్ను కోల్పోతుందా? అంత అమాయకమైన దేశం ఇరాన్. సో అందువల్ల నమ్మలేం. లేకుంటే ఇరాన్కు ట్రంప్ను చంపాలన్న కోరిక లేదు, ఇరాన్ ఏదో శాంతి దూత, నేనే సర్టిఫికెట్లు ఇస్తలేను. ఖచ్చితంగా అయతుల్లా అలీ ఖమైనీని, కాసిం సొలైమనీని చంపిన ట్రంప్ పైన ఇరాన్ కోపం ఉంటుంది, నెతన్యాహు కోపం ఉంటుంది. కానీ జియో పాలిటిక్స్లో ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. తనకు అనుకూలంగా కాంటెక్స్ట్ ఉన్నప్పుడు ఇరాన్ ఎందుకని కవ్వింపుకు పాల్పడుతుంది? వ్యూహాత్మకంగా తనది అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు, తాను అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకుంటుంది? ఇవాళ అమెరికా, సౌదీ అరేబియాల మధ్యనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తలెత్తాయి. మీకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే సౌదీ అరేబియా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య ఒకటి ప్రకటించారు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని, అంటే యుద్ధ విమానాలతో స్టేట్ ఆఫ్ హర్ముజ్ను ఫ్రీ చేస్తానని. సౌదీ అరేబియా అందుకు అంగీకరించలేదు, అంటే మా ఎయిర్ స్పేస్ వాడుకోనివ్వమని ప్రకటించారు. దాంతో ట్రంప్ ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని రద్దు చేసుకున్నాడు. ఇలా అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మొదలైంది. సో అందువల్ల ఇలాంటి టైంలో అమెరికాకు నాటో సహకరించడానికి రెడీగా లేదు, అమెరికాకు సహకరించడానికి సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా కాస్త అటు ఇటు వెనుకాడుతున్నాయి. ఇరాన్తో ఒప్పందంలో అన్నీ ఇరాన్కు అనుకూలంగా ఉన్నాయి. ఇంత సానుకూల వాతావరణం ఉండగా ట్రంప్ను చంపి ఇరాన్ తల మీద తెచ్చుకుంటుందా, కొరితో తలగొక్కుంటుందా? అందువల్ల కాంటెక్స్ట్ చూస్తే ఈ వార్తను ఇజ్రాయెల్ కావాలని చేస్తున్న వార్తలా కనబడుతుంది. అందుకే అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది చెప్తున్నట్లు CNN ఇవాళ పొద్దున్న చూపెట్టింది. CNN వార్త ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే ట్రంప్ కనుక ఈ వారును పెంచాలి, ఈ వారును కొనసాగించడం కొరకు చేస్తున్న ఎత్తుగడ ఇది. ఇజ్రాయెల్ నిఘా సమాచారానికి అమెరికా దగ్గర అయితే ఆధారాలు లేవని CNN వార్తా కథనం. సో అందువల్ల కంక్లూడింగ్గా చెప్పాలంటే ట్రంప్ను చంపేయడానికి ఇరాన్ కుట్రలు చేయదా? అది అలా చేయదని నేను ఎట్లా సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాను? ఎందుకంటే ఇరాన్ ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం అంటున్నారు. కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో మాత్రం ఇజ్రాయెల్ చెప్తున్న నిఘా సమాచారాన్ని మనం నమ్మడం కష్టం. అది కేవలం ఈ వార్ను పొడిగించడానికి, పీస్ డీల్ను నష్టం చేయడానికి ఇజ్రాయెల్ వేస్తున్న పన్నాగమైనా ఆశ్చర్యపడాల్సింది లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి